చలి తీవ్రత ఇంకా కొనసాగుతుంది. రాత్రి వేళల్లో శివారు ప్రాంతాలు చలికి గజగజ వణుకుతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. సాధారణం కంటే 5-6 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. పటాన్ చెరువులో అత్యల్పంగా 7.2 డిగ్రీలు నమోదైంది. ఇక కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 8.3, రాజేంద్రనగర్లో 9, మల్కాజ్గిరిలో 9.1, ఇక అల్వాల్లో 10.3, చందానగర్లో 10.4, కుత్బుల్లాపూర్లో 10.7, గాజుల రామాలంలో 10.8, సికింద్రాబాద్లో 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం నుంచి చలి తీవ్రత తగ్గే ఛాన్స్ ఉందని టీజీడీసీఎస్ తెలిపింది. రాబోయే 3 రోజులు 10 నుంచి 12 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ చలిగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. రైట్ పాపన్న, నిన్నటి వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోయిన సిచ్యువేషన్స్ కూడా చూసాం. ఇక రాబోయే 3 రోజుల పాటు చలిగాలుల తీవ్రత కానీ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎస్ రాధిక, దాదాపుగా 2 వారాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అనేది తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. అంటే సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీలు తక్కువ నమోదవుతుంది. రాత్రి పూటలో వయసుతో సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా గజగజ వణికిపోతున్నారు రాధిక. అయితే నిన్న రాత్రి రాష్ట్రంలోనే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోయూరులో 5 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదైపోయింది. అయితే ఇన్ని రోజులుగా కొనసాగుతున్న ఒక కోల్డ్ వేవ్ అయితే తగ్గిపోయి ఈ రోజు సోమ, మంగళ, బుధవారం నుంచి అయితే కొద్దిగా చలి తీవ్రత తగ్గేసి కొంచెం టెంపరేచర్ అయితే పెరిగేటట్టు వాతావరణ శాఖ ఇంతకు ముందే వెల్లడించింది రాధిక. అయితే ఓవరాల్ గా హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే యావరేజ్ గా నిన్న రాత్రి 10 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్ లో అత్యల్పంగా మాత్రం హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 8.3 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదైంది. రాజేంద్ర నగర్ 9 డిగ్రీలు, మౌలాలి 9.1 డిగ్రీలు, హల్వాల్ 10 డిగ్రీలు, ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఓవరాల్ గా 10 నుంచి 12 డిగ్రీల మట్టుకు నమోదైంది. అయితే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోయూరులో 5 డిగ్రీలే నమోదైంది. మొయినాబాద్ మండల్ రెడ్డిపల్లిలో 6.9 డిగ్రీల సెల్సియస్, వికారాబాద్ జిల్లాలో నవాబ్పేట అనే గ్రామంలో 7 డిగ్రీలు, ఇలా దాదాపు 15 జిల్లాలో కూడా 10 డిగ్రీలకే పరిమితం అవ్వడంతో అయితే ప్రజలందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే దీని నుంచి కొంచెం ఉపశమనం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ నిన్ననే మనకు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. రానున్న రోజులలో ఈ చలి తీవ్రత తగ్గిపోయి అంటే కొంచెం టెంపరేచర్ పెరగడంతో ప్రజలందరూ కూడా కొంచెం వెసులుబాటు కలిగే అవకాశం ఉందన్నట్టు కూడా చెప్తున్నారు. ఈ కోల్డ్ వేవ్ తీవ్రత తగ్గినప్పటికీ కూడా ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు రాత్రి సమయంలో ఉదయం పూట బయటకు వెళ్ళేటప్పుడు మంచి ఉన్ని దుస్తులు ధరించాలి. ఈ చెవులకు గాలి వెళ్లకుండా, ఎందుకంటే రాష్ట్రంలో కోల్డ్ వేవ్ ఉంది కాబట్టి ఆ చెవు లోపలికి చలిగాలి వెళ్లకుండా చెవులను కప్పే విధంగా క్యాపులు, మఫ్లర్లు కట్టుకోవాలంటూ కూడా ప్రత్యేకంగా ఆరోగ్య శాఖ కూడా ఒక నోట్నైతే రిలీజ్ చేసింది. కాబట్టి రానున్న రోజులలో కొంచెం చలి తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అటు వాతావరణ శాఖ, ఇటు ఆరోగ్య శాఖనైతే తెలుపుతుంది రాధిక. థ్యాంక్ యూ పాపన్న.